గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయకుండా కొత్తగా రిక్రూట్ చేయడంపై స్టాఫ్ నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ఆవరణంలో వారు మానవాహారం నిర్వహించారు. ఇవాళ ఇదే అంశంపై ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 115 ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్టాఫ్ నర్స్ అసోసియేషన్ నాయకురాలు శ్రీదేవి మాట్లాడుతూ గత 15-16 సంవత్సరాల నుంచి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా తమ పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది బోధనా ఆసుపత్రుల్లో డిఎస్సి ద్వారా రోస్టర్ పాయింట్ ఆధారంగా మెరిట్లో ఎంపికయ్యామని అన్నారు. గత 10 సంవత్సరాలుగా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ, కోవిడ్-19 వంటి విధులు అతి తక్కువ వేతనంతో ఎటువంటి అలవెన్సులు లేకుండా పనిచేస్తున్నామని అన్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తమను పట్టించుకోవడం లేదని, జీవో నెంబర్ 115ని రద్దు చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ బాధల్ని అర్థం చేసుకుని ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీదేవి, మానస, శ్రీలక్ష్మి, ప్రవీణ, మాధవి, మణికంఠ, నారాయణమ్మ, శోభ, నీలిమ, ప్రసన్న, మిగిలిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరూ ఇందులో పాల్గొన్నారు. తరుణంలో ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు న్యాయం అయితే చేయలేదు. ప్రతిసారి మాకు అన్యాయమే జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో ఈ గవర్నమెంట్ అయినా కూటమి గవర్నమెంట్ మాకు వచ్చి మాకు మద్దతుగా నిలబడి మాకు పోస్టులు ఇస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు ఇన్ సర్వీస్ స్టాఫ్ని తీసుకొచ్చి మా 2112 పోస్టులలో వాళ్ళని ఫిల్ చేయడం ఇది చాలా అన్యాయంగా మేము భావిస్తున్నాం సార్. సడన్గా ఇంత అర్ధరాత్రి సమయంలో జీవో నెంబర్ 115ని విడుదల చేసి మా రాష్ట్రంలో చేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ అందరికీ తీవ్రని అన్యాయం ఏర్పడింది. ఆల్రెడీ ఇప్పుడు స్టాఫ్ నర్సెస్ అందరూ ఎవరైతే ఉన్నారో గత 15 సంవత్సరాల నుంచి ఎలాంటి బెనిఫిట్స్, ఈవెన్ లీవులు కూడా లేకోకుండా ఆర్డినరీ లీవ్స్ కానీ మెటర్నిటీ లీవ్స్ గత 2-3 సంవత్సరాల నుంచి మెటర్నిటీ లీవ్స్ కూడా మాకు వస్తున్నాయి సార్. అంతకుముందు ఈవెన్ చంటి బిడ్డలను ఎత్తుకొని పాలు తాగి